ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సీజేపీ నిరసన రోజురోజుకు ఉధృతమవుతోంది. నిరసనల్లో పాల్గొన్న ఓ యువతిని పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా యువతి పోలీసుల చర్యను తీవ్రంగా ప్రశ్నించింది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తమ హక్కులను కాపాడేందుకు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా అని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతేకాదు ఏమాత్రం భయం లేకుండా మహిళా కానిస్టేబుల్తో యువతి వాగ్వాదానికి దిగింది. కానీ పోలీసులు యువతిని బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఈ ఘటనను అక్కడున్నవారు రికార్డ్ చేయగా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది ఈ వీడియో. నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థుల ఆందోళన సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన చలో సంసద్ మార్చ్పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలు నిజమైనవేనని, యువతకు కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడకూడదని, బలప్రయోగంతో అణిచివేయడం సరైన మార్గం కాదన్నారు మురళీ మనోహర్ జోషి. ముఖ్యంగా మహిళా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఇలాంటి బలప్రయోగం సమాజంలోని పెద్ద వర్గాలను వికసిత్ భారత్ లక్ష్యం నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని మురళీ మనోహర్ జోషి హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.